ముందుగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వార్లారా, మనము గడిచిన దినము వరకు కూడా ఆరాధన అనే అంశంలో 5 రకాల ఆరాధనను గూర్చి మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మరొక ఆరాధన గూర్చి మనము ధ్యానిద్దాం. దేవుని మహాకృపను బట్టి ఆరాధించుట అనేది ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యమైనది. కనుక ఈ సత్యాన్ని మనము తెలుసుకున్నటకు ఆరాధన, రెండవది విగ్రహారాధన, 3 వ్యర్థమైన ఆరాధన, 4 స్వేచ్ఛారాధన, 5 దేవదూతారాధన. ఈ యొక్క ఆరాధన గురించి మనము ధ్యానించాం. అయితే ఈరోజు 6వదిగా హ్యూమన్ వర్షిప్. హ్యూమన్ వర్షిప్ అంటే మానవ ఆరాధన లేక మనుష్య ఆరాధన. ఈ మనుష్య ఆరాధన గూర్చి దేవుని యొక్క వాక్యము నుండి జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని స్థానములోనికి మనిషి వెళ్ళిపోవటం, దేవుడు పొందే ఆరాధనను మనిషి పొందడం, ఇది మనము దేవుని వాక్యం నుండి చూసిన పత్రిక మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులు ఎలాంటి ఆరాధన చేస్తున్నారో మనకు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ పౌలు గారు వారితో మాట్లాడారు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అంటాడు. విగ్రహము అనేక రూపాలుగా అక్కడ చెప్పబడింది. అందులో ఒక రూపం ఏమిటంటే మనుష్య రూపము, మానవ రూపం. అనేక రూపాలుగా విగ్రహాలను తయారు చేసుకున్నారు. అందులో ఒక రూపం ఏమిటంటే మానవ రూపము. మనుష్య ఆరాధన అనేది క్రీస్తు పూర్వము నుండి కూడా కొనసాగించబడుతూ ఉంది. క్రీస్తు పూర్వము అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు మనుష్య ఆరాధన జరిగినట్లుగా మనం చూడగలం. చూడండి, పాత నిబంధనలో దానియేలు గ్రంథం మనం 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 11వ వచనము నుండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా. చూడండి, ఈ యొక్క ఆజ్ఞలో 30 దినముల వరకు
నీకు తప్ప మరి ఏ దేవునికైనను, నీకు తప్ప అంటే ఇక్కడ రాజు అయిన దర్యావేషుకు మాత్రమే ప్రార్థన చేయాలి, మనవి చేయాలి. ఇక ఏ దేవునికి, ఏ మనిషికి కూడా మనవి చేయకూడదు. 2 విషయాలు. ఏ దేవునికైనను, మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. చూడండి, నీకు తప్ప అంటే నీకే ప్రార్థన చేయాలి, నీకే మనవి చేయాలి అనేది ఇక్కడ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఒక కఠినమైన విషయం కూడా ప్రస్తావించబడింది. అదేమిటంటే, అలాగా ఆజ్ఞను అతిక్రమించిన వాడు సింహముల గుహలో వేయబడాలి అనేది. ఈ ఆజ్ఞ ఎంత ప్రమాదకరమైందో మనం చూడాలి. రాజ్యమంతా కూడా ఆ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. ఒక్క దానియేలు తప్ప. ఆ ఆజ్ఞ కూడా దానియేలు కోసమే వారు కుట్రపూరితంగా చేసిన ఆజ్ఞ. ఆ సంగతి వారందరికీ తెలుసు. రాజుకు తెలియదు. దానియేలుకు కూడా బహుశా తెలిసే ఉండొచ్చు. కనుక మాదీ పారసీక రాజైన దర్యావేషు తన్ను దేవునిగా ఆరాధించటానికి ఏమాత్రము కూడా సంకోచించలేదు. అతను వెనక ముందు ఆలోచించకుండా ఆజ్ఞ పాస్ చేశాడు. తన యొక్క వ్రేలి రాజముద్ర ఉంగరంతో స్టాంప్ కూడా వేసేశాడు. అంటే తాను కూడా దాన్ని మార్చలేనంతగా దానికి బలాన్ని ఇచ్చేశాడు. అంటే ఆ రోజుల్లో మానవ ఆరాధన అనేది అంతలా జరుగుతూ ఉండేది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే, నేటి కాలంలో కూడా మానవ ఆరాధన జరుగుతుంది. మనుషులను ఆరాధించే స్థితి మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మన దేశంలో మనుషులు అనేక మంది తామే దేవుళ్ళుగా చెప్పుకుంటూ, వారు దేవుని స్థానంలో కూర్చొని దేవునికి జరిగే ఆరాధనను, పూజను లేక ఇతరత్ర ప్రతివిధమైన కార్యక్రమాన్ని వారు పొందుకుంటున్నారు. ఇది మనం గమనించినట్లయితే మానవ ఆరాధన. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు తమ్మును తాము ఆరాధించే ప్రక్రియను పురాతన కాలము నుండి ఆ రోమా చక్రవర్తుల కాలం వరకు అది కొనసాగింది. అంత మాత్రమే కాదు, ఆ నేటి కాలంలో కూడా అది కొనసాగటం దౌర్భాగ్యకరమైన పరిస్థితి. చాలా బాధాకరమైన పరిస్థితిగా మనము జాగ్రత్తగా గ్రహించగలం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనతో ఇలా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదువుకుందాం. 37వ వచనాన్ని చూద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆరాధన అనే మాటకి అర్థాన్ని నేను మీకు చెప్పాను. ప్రోస్కోనియో అనే గ్రీక్ మాట, షాకా అనే హెబ్రీ మాట. ఈ 2 మాటలు వాటి యొక్క అర్థాలను మనం గమనించితే మ్రొక్కుట, పూజించుట, సాగిలపడుట, నమస్కరించుట, ముద్దు పెట్టుకొనుట అనే మాటలు. అంటే ఏలియా అంటాడు, అయ్యా నేను ఒక్కడినే మిగిలిపోయానంటాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో నేను ఒక్కడినే మిగిలిపోయాను, ఇంకెవరు లేరంటే అప్పుడు ఆయన అంటాడు, దేవుడు 7,000 మంది బయలునకు మోకాళ్ళునకయు వానికి నమస్కరింపకయు ముద్దు పెట్టుకొనుకయు ఉండు 7,000 మంది నాకింకా ఉన్నారు అంటాడు. అక్కడ 3 మాటలు చెప్పబడ్డాయి. సాగిలపడుట,
నమస్కరించుట, ముద్దు పెట్టుకొనుట. ఈ 3 కూడా ఆరాధనకు ఉపయోగించబడిన మాట. ఒక్క మాటలో చెప్పాలంటే, బయలుకు ఆరాధన చేయని వారు ఉన్నారయ్యా ఇంకా. నీకు తెలీదు. నువ్వు అనుకుంటున్నావు. నేనొక్కడినే అని నువ్వు అనుకుంటున్నావు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఆరాధన అంటే గ్రహించాలి. పూజించుట, నమస్కరించుట, సాగిలపడుట అనే మాటలు. కనుక ఇక్కడ అంటాడు నాకంటే ఎక్కువగా అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది ఆరాధించబడుతుంది. మనిషి కావచ్చు, ఇంకా అసలు ఆ స్థానంలోనికి ఎవరైతే వచ్చారో లేక దేవుడు అసలు నాకంటే నా దేవుని కంటే అసలు దేవుడు కూడా కాదు. దేవుని కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తాను అని నువ్వు ఎవరిని గూర్చి మాట్లాడతావో అది ఆ నీ చేత ఆరాధించబడుతుంది. అది డబ్బు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా వారు ఆరాధించబడుతున్నారు. వారు దేవుని స్థానంలోనికి వచ్చేశారు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నేటి కాలంలో అన్యుల యొక్క ఆరాధనలో ఏం ప్రవేశించింది అంటే మనుష్య ఆరాధన. మనుషులే ఆ నేనే దేవుణ్ణి అని చెప్పుకొని మనుషులు దేవుని స్థానంలోనికి వచ్చి వారు ఆరాధించబడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక మానవ ఆరాధన అనేది మనుషులను దేవుని స్థానంలోనికి కూర్చోబెట్టడం, వారికి దేవుని స్థానాన్ని ఇవ్వటం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనానికి వచ్చినట్లయితే మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కొరింథీ సంఘం కొందరు మనుషులని వారు సంఘానికి శిరస్సుగా పెట్టుకున్నారు. మేము ఫలానా వ్యక్తికి చెందిన వారం అని వారు విడిపోయారు. ఈరోజు మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆ వ్యక్తి దేవుని స్థానంలోనికి వెళ్ళిపోయాడు. మనము పైన 2వ వచనాన్ని చదువుకున్నప్పుడు కొరింథులోనున్న దేవుని సంఘమునకు అన్నాడు. అంటే సంఘము దేవునిది అనే మాట మనం గ్రహించాలి. సంఘము దేవునిది అంటే ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు సంఘము దేవునిదైనప్పుడు అందులో ఉన్న వ్యక్తులు ఆ మనుషులను పట్టుకొని మేము ఈయనకు చెందిన వారము అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు అంటే దేవునికి చెందిన వారంగా కాకుండా మనుషులకు చెందిన వారుగా తమను తాము చెప్పుకుంటున్నారు. అలాగా వారు దేవునికి చెందవలసిన అభిమానాన్ని, గౌరవాన్ని, ఆరాధనను మనుషులకు ఇచ్చేస్తున్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక నేటి కాలంలోనికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో మత సంబంధంగా ఆలోచించినప్పుడు అన్యత్వంలో అనేక మంది మనుషులే డైరెక్ట్‌గా దేవుళ్ళుగా పూజించబడ్డారు. పూజించబడుతూ ఉన్నారు. ఇక మనము ఇక రాజకీయ రంగంలోనికి వెళ్తే, రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. వారికి విగ్రహాలను కట్టి, ఆ విగ్రహాలను పాలతో అభిషేకించేవారు. ఆ విగ్రహాలకు పూజలు చేసేవారు. అంటే ఆ రాజకీయ నాయకుడే వారికి దేవుడు. ఆ రాజకీయ నాయకుడి కోసం చచ్చిపోవడానికైనా, ఇంకొకళ్ళని చంపటానికైనా నేను సిద్ధమే అని చెప్పుకునే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ రాజకీయ నాయకుడిని దేవుని కంటే ఎక్కువగా ఆరాధించేవారుగా, లేక దేవునిలాగా ఆరాధించేవారుగా మనం చూస్తూ ఉంటాం. కనుక రాజకీయ నాయకులు వారు వాస్తవానికి సేవకులు, కానీ వాళ్ళు దేవుళ్ళైపోయారు. ఇక రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఆ ఒక పార్టీని ఏదైనా దూషిస్తే ఏదైనా చేయటానికి తెగిస్తారు.
అంటే పార్టీని ప్రేమించడం. దేవుని కంటే ఎక్కువగా ఒక రాజకీయ పార్టీ ఆరాధించబడుతుంది. అలాగే సినిమా రంగంలోకొస్తే సినిమా హీరోలు. సినిమా హీరోల కోసం రక్తదానం చేసేవారు, రక్తాన్ని కార్చేవారు. అలాగే సినిమా హీరోలను పాలాభిషేకం చేసేవారు. సినిమా హీరోల కోసము వాళ్ళ యొక్క డబ్బును, సమయాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. సినిమా తన అభిమాన సినిమా ఆ హీరో కోసం ఏదైనా చేయటానికి తెగించేవారు. వీళ్ళంతా వారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే వీరంతా మనుషుల్ని ఆరాధిస్తున్నారు. ఇది లోకంలో జరిగే సంఘటనగా మనం భావించవచ్చు. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమైనాం. ఆ అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞ మేరకు కొర్నేలి పేతురును తన ఇంటికి పిలువనంపాడు. తన ఇంటికి పిలువనంపిన కొర్నేలి పేతురు తన ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. 10వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. చాలా మంది ఇదే కోరుకుంటున్నారు ఈరోజు. అయితే అక్కడ పేతురు అంటున్నాడు, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, నేను కూడా నరుడనే, నేను మనుషున్నే, అంటే పాదాల మీద పడి నమస్కరించబడవలసిన వాడు దేవుడు ఒక్కడే, ఆ అర్హత ఇంకెవరికి లేదు అని ఆయన ఎంతో స్పష్టంగా ఆయన్ని ఖండిస్తూ ఉన్నాడు, వారిస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనుషుల పాదాల మీద పడి నమస్కరించడం, మనుషుల్ని ఆరాధించడం అనేవి చాలా దురదృష్టకరమైన విషయాలు. మనుషులు దేవుని యొక్క స్థానానికి తమను తాము హెచ్చించుకుని మనుష్య ఆరాధనను వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక నీ హృదయంలో ఎవరి పట్ల ఆరాధన భావం కలుగున్నావో ఆ వ్యక్తిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీకు తెలియకుండానే అది జరుగుతుంది. అది నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, లేక ఇప్పుడు మనం చెప్పుకున్న వారెవరైనా కావచ్చు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది మనం ఇంతవరకు లోకంలో ఉన్న వాటిని చూసాం. కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే చాలా మంది క్రైస్తవులు సేవకులకు అభిమానులైపోయారు. క్రైస్తవ్యంలో సేవకులు ఆరాధించబడుతున్నారు. నేను ఫలానా సేవకుడు వాక్యం చెప్తే తప్ప విననండి, నాకు ఇంకెవరికి వినబుద్ధి కాదు. అంటే అర్థం ఏంటంటే ఆ సేవకుడు నీ హృదయంలో ఏ స్థానంలో ఉన్నాడో, దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను విననండి, మా అయ్యగారు చెప్తే చాలు, మా అయ్యగారు చెప్పిన మాట నేను జవదాటను. దేవుడి కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే మా అయ్యగారి దేవుడండి, ఇంకెవరు కాదు, నాకు మా అయ్యగారే దేవుడు అని మనుషుల హృదయాల్లో దేవుని స్థానాన్ని మనుషులకు ఇచ్చేశారు. ఇది ఎంత భయంకరమైన విషయం మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మా అయ్యగారు చెప్పారంటే బైబిల్ కూడా చూడాల్సిన పని లేదు. బైబిల్ కూడా అక్కర్లేదు. ఆయన అంత ఖచ్చితమైన వ్యక్తి. అంటే మనిషి యొక్క స్థానము మానవ హృదయాల్లో ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఈరోజు మనుషుల పేర్లు, మినిస్ట్రీల పేర్లు కూడా మనం ఆటోల మీద చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు అనేక చోట్ల ఆ ఆ యొక్క ఒకవేళ ఆ మినిస్ట్రీల్ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవుని కంటే కూడా ఆ మినిస్ట్రీ పేరు ఈరోజు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆటోల మీద, బండ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ.
ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ మధ్య మా ప్రాంతంలో ఒక సేవకుడు యెహోవా అనే పేరుని హెబ్రీ భాషలో దాన్ని అక్షరాలను తయారు చేసి, వాటిని ఆయన తన కారు మీద అంటించుకున్నాడు. హెబ్రీ అక్షరాలు అయి, తెలుగు అక్షరాలు కూడా కాదు. హెబ్రీ అక్షరాలు అవి చూస్తే ఎవరికేం అర్థం కాదు. ఇకంతే ఇంకా సంఘానికెళ్ళే వాళ్ళంతా బైకుల మీద, ఆటోల మీద ఆ యొక్క అక్షరాలను స్టిక్కరింగ్ చేయించేసుకున్నారు. మనం వెళ్ళామనుకోండి, అదేందో చదువు నాయనా ఒకసారి అంటే చదవలేరు. ఎందుకని? అది తెలుగులో లేదు, పోనీ ఇంగ్లీష్‌లో లేదు, లేదా హిందీలో లేదు. మన మాతృభాషలో మనం చదవగలిగే భాషలో లేదు. కానీ ఎందుకు అంటించుకున్నావు? అంటే మా అయ్యగారు అంటించుకున్నారు. ఇంకా అయ్యగారు అంటించుకుంటే ఏదైనా అంటించుకోవడమే. అయ్యగారు చెప్తే దానికి అర్థం ఉందా? దాని అర్థం నీకు తెలుసా? అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మా అయ్యగారు చెప్పారు. నీకు తెలియకుండా మీ అయ్యగారే నీకు దేవుడైపోయాడు. ఒక సేవకుడిని నువ్వు అనుకుంటున్నావు. నేను క్రీస్తును ఆరాధించడానికి సంఘానికి వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నేను దేవునితో సహవాసానికి సంఘానికి వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో ఆ దేవుని స్థానం ఎప్పుడో పోయింది. నీ హృదయంలో నీ అయ్యగారు స్థిరపడిపోయారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈరోజు చాలామంది క్రైస్తవ సేవకులు వారి వారి సంఘాలలో ఉన్న విశ్వాసుల హృదయాల్లో క్రీస్తును మరుగు చేసేశారు. క్రీస్తును వారి హృదయాల్లో చెరిపేశారు. క్రీస్తు స్థానంలో వారి పేర్లు వారి హృదయంలో ఇమిడిపోయాయి, ముద్రించబడ్డాయి. అంతే. నేను నిద్రపోయేటప్పుడు కూడా మా అయ్యగారిని గుర్తు చేసుకొని పడుకుంటానండి. నేను ఉదయం లేవగానే మా అయ్యగారినే తలుచుకుంటానండి. ఆయన్ని తలుచుకోకుండా నాకు నిద్ర పట్టదండి. ఏ స్థానంలోనికి మనుషులు మానవ హృదయాల్ని ఆక్రమించారు. మానవ హృదయంలో దేవుని వాక్యము, దేవుడు మాత్రమే సింహాసనము వేసుకుని ఆరాధించబడవలసిన వాడయుండగా, ఆ హృదయంలో దేవుణ్ణి తరిమేసి, దేవుని పేరును తరిమేసి, మనుషులు వారి యొక్క పేర్లను వారిని మనుషుల హృదయాల్లో ప్రతిష్ఠించారు. ఇది ఎంత దారుణమైన విషయం మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనం వెళ్తుంది దేవుని ఆరాధనకే, కానీ మన హృదయాల్లో దేవుడు లేడు. మన హృదయాల్లో మనిషి. మన హృదయాల్లో ఏది ఏ య ఇక దేవుడు చెప్పినా చేయకపోయినా అంటే చేయము కానీ ఆయన చెప్తే ఏది చెయ్యడానికైనా సిద్ధంగా ఉండే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనుషులు ఏ స్థానంలోనికి వెళ్ళిపోయారు అంటే దేవుని స్థానంలోనికి వెళ్ళిపోయారు. అయ్యగారి కోసం ఆస్తులు ఇచ్చేవారు. దేవుని కోసం కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం దేవుని కోసం, కానీ అయ్యగారు అడిగారు అంతే. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ మనము అయ్యగారికి ఇవ్వకూడదు అని నేను చెప్పడం లేదు. కానీ నీ హృదయంలో ఆయన స్థానం ఏమిటి? ఆయన పట్ల నీ అభిమానం ఏమిటి? నువ్వు ఎవరికి అభిమానివి? దేవునికి అభిమానివా? లేక మనిషికి అభిమానివా? లోకంలో రాజకీయంలో ఉన్నవారు రాజకీయ పార్టీ నాయకులకి అభిమానులైపోయారు. సినిమా హీరోలకి అభిమానులైపోయారు. ఇలాగా మనం గ్రహిస్తే పూర్వకాలంలో రాజులు బలవంతంగా ఆరాధన చేయించుకున్నారు. లేకపోతే ప్రాణాలు తీసేసేవారు. కానీ ఇక్కడ ఎవరంతట వాళ్ళే ఆరాధిస్తున్నారు, అభిమానులైపోయారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే, నేను గుంటూరులో చదువుకునే రోజుల్లో ఒక ప్రముఖ హీరో సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో ఒక 10 సంవత్సరాల కుర్రవాడు ఉదయము 8 గంటలకే ఆ యొక్క సినిమా టికెట్ కోసం వెళ్ళాడు. ఆ సినిమా టికెట్ కోసం వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ షోకి నేనే వెళ్ళాలి అనుకున్నాడు. ఇక ఆ తర్వాత 7 గంటల నుండి
ఆ 10:30 వరకు, సుమారు 11 గంటల వరకు అలాగే ఉండిపోయాడు. టిఫిన్ లేదు, నీళ్లు లేవు. వెళ్ళిపోయిన తర్వాత వెనకాల జనం వచ్చారు. విపరీతమైన ఒత్తిడి. ఆ ఒత్తిడిలో తన ఎదురుగా ఉన్న ఇనుప గేటుకేసి నొక్కిపెట్టారు. ఊపిరి ఆడక అక్కడే చనిపోయాడు. ఇది రాష్ట్రం అంతా అప్పట్లో ఒక సంచలన వార్తగా మారిపోయింది. ఎవరి కోసం చనిపోయాడు అతను? తన యొక్క విశాలమైన భవిష్యత్తు ఎవరి కోసం పోగొట్టుకున్నాడు? అతని కన్న తల్లిదండ్రుల కోసమా? లేక ఎవరి కోసం పోగొట్టుకున్నాడు? ఆ పసి ప్రాణం ఎంత విలవిల్లాడి చనిపోయింది. ఇదంతా అభిమానం. వెర్రి అభిమానం. పిచ్చి అభిమానం. ఈ వెర్రి అభిమానం కాస్త ఈరోజు మన సంఘాల్లోనికి, మన క్రైస్తవ్యంలోనికి ప్రవేశించింది. దేవుని గ్రంథాన్ని కూడా పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని కూడా తిరస్కరించి, బైబిల్ చెప్పిందా? చెప్తే చెప్పనివ్వండి. నేను కాదను. కానీ మా అయ్యగారు చెప్పారు అంతే. దేవుని వాక్యంలో ఉందండి. ఉంటే ఉందండి. మేము కాదనం. కానీ మా అయ్యగారు చెప్పారు. మా అయ్యగారు మాకు దేవునితో సమానం. ఆయన ఏం చెప్తే అది చేయడానికి, అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనే స్థితిలోనికి అభిమానం మారిపోయింది. ఈరోజు యేసుక్రీస్తుని దూషించినా దేవుడు చూసుకుంటాడులెండి, ప్రార్థన చేద్దాం అని సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారేమో కానీ, అయ్యగారిని ఎవరైనా దూషించితే మాత్రం ఏదైనా చేయటానికి వెనుకాడని వాళ్ళు ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నారు. అంటే వారి అభిమానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం గ్రహించాలి. ఇదే మానవ ఆరాధన. ఒకప్పుడు రాజులు బలవంతంగా తమను ఆరాధింప చేసుకున్నారు. పూజించాలని ఆంక్షలు విధించారు. ఈరోజు ఏ ఆంక్షలు లేకుండానే ఈరోజు మనుషులు తమ సాటి మనిషిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. వారికి గుళ్ళు కడుతున్నారు. మీరు చూడండి, కొంతమంది వ్యక్తులకు గుడి కట్టిన వాళ్ళుగా, అలాగే మనుషులకు గుళ్ళు కట్టిన వాళ్ళు, రాజకీయ నాయకులను వారి యొక్క ఇండ్లలో గుడి కట్టిన వాళ్ళుగా, ప్రతిరోజు వారికి ఆరాధన చేసేవాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య చూశాను, ఒక వ్యక్తి తన భార్య చనిపోతే ఇంట్లో ఆమె విగ్రహం చేయించి పెట్టుకున్నాడు. ఒక కుమార్తె తన తండ్రి చనిపోతే ఇంట్లో ఆయన యొక్క విగ్రహం చేసి పెట్టుకుంది. ఇలాగే కొన్ని చోట్ల రాజకీయ పార్టీ నాయకులను, వారి అభిమానులు వారి ఇంట్లో విగ్రహాలు చేసి పెట్టుకున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఒక ఎత్తు. ఇది లోకంలో ఉన్న వారిది. వారిని మనం ఆక్షేపించడానికి వీల్లేదు. కానీ క్రైస్తవులు మన మన ఆరాధన కంటే మానవ ఆరాధన ఎక్కువ జరుగుతా ఉంది. కనుక చెప్పారు, కర్చీఫ్‌లు కొనేద్దాం, నూనె కొనేద్దాం, నీళ్లు కొనేద్దాం. మన సహోదరులు ఆహ్, ఇన్ మరి సుబ్రహ్మణ్యం గారు అడిగారు. మట్టిని ఇంట్లో నీళ్ళని తీసుకొని వెళ్లి ఇంట్లో పెట్టుకుంటున్నారు. నీళ్ళ బాటిల్‌తోనే లేచి ఆ బాటిల్‌కి నమస్కరించి, ప్రార్థన చేసుకొని ఆ నీటిని తాగేవాడు. అంటే ఆరాధన ఎన్ని రకాలుగా మారిపోయింది. నీటిని పూజించేది అన్యులు. కానీ నీటికి మనం ప్రార్థిస్తున్నాం. మట్టికి మనం ప్రార్థిస్తున్నాం. మట్టిని దేవుని స్థానంలోకి తీసుకొచ్చాం. మనుషుల్ని దేవుని స్థానంలోకి తీసుకొచ్చాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. భక్తి పేరుతో ఎంత మూఢత్వం ఇంకా మనలో ఏలుబడి చేస్తా ఉంది. ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే, యేసుక్రీస్తు వారు చెప్పారు, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నీ ప్రేమ మొదటిగా దేవునికి మాత్రమే. ఓ ఇశ్రాయేలు వినుము. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఒక ప్రధానమైన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలెను అనేది మొదటి ఆజ్ఞ. తరువాత నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞలో నీ పూర్ణ హృదయం అంతా ఆయనకే ఇచ్చి ఆయన మాత్రమే సేవించాలి, ఆరాధించాలి అనేది దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మానవ ఆరాధన
లోకంలో ఏలుబడి చేస్తూ ఉంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఏలుబడి చేస్తూ ఉంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. నేను కొన్ని చోట్ల క్యాలెండర్‌లు ఇవ్వటానికి వెళ్ళాను క్రొత్త సంవత్సరంలో. వాళ్ళన్నారు, "లేదండి మా అయ్యగారు క్యాలెండర్‌లు ఇచ్చారండి." మేము ఉదయం లేచి ఆ క్యాలెండర్‌లో మా అయ్యగారి ఫోటో ఉంటుంది. ముందు మా అయ్యగారిని మేము చూసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మేము ఏ పనైనా ప్రారంభిస్తామండి. ఇంకొక క్యాలెండర్ మాకు అక్కర్లేదండి అని చెప్పారు. పర్లేదమ్మా ఎవరికైనా ఇవ్వండి. అయినా అక్కర్లేదండి. మా అయ్యగారు క్యాలెండర్‌లో ఉన్నారు. మేము మరలా మా అయ్యగారిని మేము పొద్దున్నే చూడాలి. అట్లే ఈరోజు మానవ ఆరాధన అనేది క్రైస్తవ్యంలో కంటికి కనిపించని స్థాయిలో తీవ్ర రూపాన్ని దాల్చి దేవుని స్థానాన్ని, దేవుని సేవకులు అనబడుతున్నవారు వారు ఎంత ఆక్రమించారో, ఇంకా వారి హృదయంలో దేవునికి ఏమాత్రము చోటెయ్యనొల్లకుండా కేవలము మనుషులకే ఇస్తూ, దేవుని ఆరాధనకు వెళ్తున్నామనే భ్రమలో అక్కడ కూర్చున్న మన హృదయం అంతట్లో నిండి ఉండేది ఆ సేవకుడు మాత్రమే. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ మనము ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక నీ సృష్టికర్త దేవుడు మాత్రమే, నీ ఆరాధనకు పాత్రుడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని నీవు గ్రహించకపోతే, నీవు ఘోరమైన ప్రమాదంలో ఉన్నావు అనే సంగతి గ్రహించాలి. ఇక ఏడవ ఆరాధన గురించి కూడా మనము పరిశీలన చేద్దాం. ఏడవ ఆరాధన సెల్ఫ్ వర్షిప్. సెల్ఫ్ వర్షిప్ అంటే నిన్ను నీవే ఆరాధించుకొనుట. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. నిన్ను నీవే ఆరాధించుకునే ప్రక్రియ మనము కొందరు వ్యక్తులలో మనం చూడగలం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ చక్రవర్తి మాట్లాడే మాటలు ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం నుండి మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అయిన బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే ఆయన అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివియు ఆయెను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. చూడండి, ఇక్కడ
నెబుకద్నెజరు ఇలా అనుకుంటున్నాడు, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఇంగ్లీష్‌లో ఎన్నో సార్లు ఈ మాట ఐ, ఐ, ఐ అనే మాట జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనం కూడా నేను. ఎవరైతే నేను అనుకుంటారో వారు తమ్మును ఆరాధించుకుంటున్నారు. మనకు లూకాసు వార్తలో ధనవంతుడు కూడా అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పాడు. అంటే అక్కడ తన ప్రాణము నేను ఇదంతా ఈ ఆస్తి అంతా నాదే, నేనే అనుభవిస్తాను అనుకునే ఆలోచన. ప్రియమైన వర్లరా, మన జీవితంలో ఎప్పుడు కూడా నేను అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. నేను అనేది నిన్ను గర్విష్టిగా చేస్తుంది. నాది అనుకునేది, నేనెంత ధనవంతుడనో, నేనెంత తెలివిగలవాడినో, నేనెంత చక్కగా పాడతానో, నేనెంత చక్కగా మాట్లాడతానో, నేనెంత చక్కగా ప్రసంగిస్తానో, నేనెంత చక్కగా ప్రార్థిస్తున్నానో, నేనెంత ఎక్కువగా అందరికంటే కానుకలు ఇస్తానో, నేనెంత ఎక్కువగా పరిచర్య చేస్తానో, నేను అనే మాట నీ హృదయంలో నిన్ను నీవే పూజించుకుంటున్నావు. నీకు తెలియకుండా నిన్ను నీవే ఆరాధించుకుంటున్నావు. దేవుని కంటే ఎక్కువగా నిన్ను నీవే ప్రేమించుకుంటున్నావు. నీకు తెలియకుండానే ఇది జరిగిపోతుంది. ఈరోజు చాలామంది తమ్మును తామే ఆరాధించుకునేవారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. తమ శరీరాన్ని ఆరాధించుకునేవారు ఉన్నారు. తమ శరీరానికి కానీ, తమ శరీర సుఖానికి గాని ఏ మాత్రము లోటు జరిగినా ఓర్చుకోలేని వారు ఉన్నారు. వారిని గూర్చి పౌలు గారు ఇలా అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. అందులో 19వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సునుంచుచున్నారు. చూడండి, ఇక్కడ వారి కడుపే వారి దేవుడు. అంటే ఇక్కడ ధనవంతుడు చెప్పుకుంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము. కనుక యేసుప్రభు అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు అనుకోనవద్దు. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు. మీరు చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి. ఆయన వాటిని పోషిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. కనుక ఈరోజు మనిషి సుఖవంతమైన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నా, ఇది దేవుడిచ్చింది అనే భావన లేకపోయినట్లయితే నెబుకద్నెజరులాగా ఇది నేను కట్టించింది, నా బలాధికారము, నా రాజ్యము, నా ప్రభావము, నా ఘనత అని నా అనే మాటలే. నీ 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 జీవితంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా నా అనే మాట అనుకుంటున్నావా? నీవు కలిగి ఉన్నదంతా ఇది నా కష్టార్జితం, కష్టపడి సంపాదించాను అనుకుంటున్నావా? ఒక గొప్ప రాజు ఆయన తన నోట పలికిన అద్భుతమైన మాట మనం ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి గ్రంథం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. చూడండి, 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 14 కాదండి, కొంచెం పైకెళ్ళి 11 నుండి చదువుకుందాం. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. దేవునికి ప్రార్థన చేస్తూ ఇలా అంటూ ఉంటాడు, యెహోవా
భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీ అనే మాట. నెబుకద్నెజర్ నా అనే మాట అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి నీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. చూడండి ఎన్నిసార్లు నీ 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 అన్నాడు. ఇక్కడ వాస్తవానికి అధిపతి అనగా రాజు దావీదే. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మా కొండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము నీ వలన కలిగినదే. అంతయు నీది. ఎంత జ్ఞానంగా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు లెక్క పెడితే ఎన్నిసార్లు నీవు, నీది, నీది, నీవు అనే మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుడు ఉంటాడో, నాది లేక నా అనే మాట మన నోట రాదు. ఎప్పుడైతే మనము మన హృదయాల్లో నా అనే మాట జపిస్తూ ఉంటామో, వల్లిస్తూ ఉంటామో, పలుకుతూ ఉంటామో, మన హృదయంలో మన ఫోటోనే ఉంటుంది. దేవుడు అక్కడ ఉండడు. మన హృదయములో మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. సెల్ఫ్ వర్షిప్. ఈరోజు చాలా మంది విశ్వాసులు, చాలా మంది సేవకులు ఎక్కడికైనా వెళ్తే వారికి అనుకూలమైన వాతావరణం లేకపోతే తట్టుకోలేరు. వారి శరీరము ఏ సుఖాన్ని కోరుకుంటుందో అది వారికి దొరక్కపోతే తట్టుకోలేరు. కొంచెం ఫ్యాను, గాలి తగ్గిపోయిన వారు తట్టుకోలేరు. వాతావరణంలో ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా తట్టుకోలేరు. తినే భోజనములో వారికి ఇష్టమైన ఆహ్, ఆహ్, ఆహారం లేకపోయినా వారు తట్టుకోలేరు. ఇలాగ మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే వారి శరీరాన్ని సుఖపెట్టడంలో, శరీరానికి ఇష్టమైన వాటిని సమకూర్చటంలో వారు నిరంతరము తమ శరీరం మీద దృష్టి పెడుతూ ఉంటారు. తమ శరీరానికి ఇష్టమైన ఆహారం, ఇష్టమైన వాతావరణం, ఇష్టమైన బట్టలు, ఇష్టమైన భోజనం, ఇష్టమైనవన్నీ కూడా ఎక్కడా తమ శరీరానికి లోటు జరగకుండా నిరంతరము జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే తమ శరీరాన్ని అనగా తమను తాము వారు ఆరాధించుకుంటున్నారు అన్న సంగతి వారికి తెలియకుండా వెళ్ళిపోయింది. అందుకే సెల్ఫ్ వర్షిప్, నిన్ను నీవే ఆరాధించుకుంటా. చాలా కాలం క్రితం ఒక సహోదరుడు నాతో చెప్పాడు. వారు ఆరాధనకు ఎప్పుడు లేటుగా వస్తారండి. అట్నే ఎందుకని అంటే వారికి ఒక అలవాటు ఉంది. ఏమిటంటే ఆదివారం ఉదయాన్నే మటనో, చికెనో తెచ్చుకొని ఆహ్, ఆ సహోదరి వంట చేసిన తర్వాత తీరికగా ఎంత టైమైనా పట్ని వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాతే ఆరాధనకొస్తారు. అట్నే అది వర్షం గావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే తృప్తిగా వంట చేసుకొని తిని, ఆ తర్వాతే అది పాటలయిపోయినియి, వాక్యం అయిపోయినియి, ఇక ప్రభరాత్రి భోజనం అయిపోయినియి, ఏవైనా అయిపోయినియి వస్తారు మొత్తానికి.
రాకుండా ఏమి ఉండరు. కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఇలాగా ఆదివారం వారి యొక్క ఆహ్, శరీరాన్ని తృప్తిపరుచుకోవటానికి, వారు తమను అలంకరించుకోవటంలో ఆలస్యంగా వెళ్ళేవారు. అలాగే తినే విషయంలో ఆలస్యంగా తిని తర్వాతనే వెళ్ళేవాళ్ళు. అలాగే ఇంకా రకరకాలుగా తమను త తమ తమ విషయంలో సమయాన్ని కేటాయించుకొని దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని సమయాన్ని దొంగిలించే దొంగలు ఎంతమంది ఈరోజు ఉన్నారో వారందరూ కూడా సెల్ఫ్ వర్షిప్ చేస్తున్నారు. వారిని వారే ఆరాధించుకుంటున్నారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అది తన కుటుంబ విషయంలో కావచ్చు, లేక ఎవరి విషయంలోనైనా కావచ్చు. సెల్ఫ్ వర్షిప్ అనేది కనపడనిది. అలాగే హ్యూమన్ వర్షిప్ మానవ ఆరాధన కనిపించదు. ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్న సంగతి మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఆరాధిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే అభిమానం అనేది అంత తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోద్ది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించితే నేటి నేటి క్రైస్తవ బోధకులు ఏనాడో మానవ హృదయాలను దొంగిలించి క్రీస్తుని హృదయాల్లో నుంచి లాగి పడవేసి వారిని ప్రతిష్ఠించుకున్నారు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అంటాడు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి మనం. అప్పుడు మనము హ్మ్, మానవ ఆరాధన చేయము. లేక మనల్ని మనమే ఆరాధించుకోము. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు అనేక మంది వారి హృదయాల్లో మనుషుల్ని ఆరాధిస్తున్నారు. తమను తామే ఆరాధించుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని గమనించితే ఈరోజు మనం ఆలోచించినప్పుడు మానవ ఆరాధన తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అది లోకంలో దాని గురించి మనం లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడటానికి మనకు వీల్లేదు. మనకు అర్హత లేదు. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము కూడా మనల్ని మనం ఆరాధించుకుంటున్నామేమో ఆలోచించండి. అలాగే ఈరోజు కొంతమంది సేవకులు వారు మీటింగ్‌కి వస్తున్నారంటే ముందుగానే వారి మెను ముందు పెడతారు. ఇలాంటి భోజనం ఉండాలి. అలాగే ఇలాంటి సౌకర్యాలు ఉండాలి. అలాగే ఇన్ని గంటలకు మేము వేదిక మీదకి వస్తాము. ఇలాగే అన్నీ కూడా ముందుగా మెను పెడతారు. అపోస్తలులు ఎప్పుడైనా ఇలాంటి మెనూలు పాస్ చేశారా ఆలోచించండి. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈనాడు మన సేవకులను మనం చూస్తే అపోస్తలుల యొక్క సేవ అనేది అపోస్తలుల కాలం నాటి సేవను ఈరోజు మనము చూడగలుగుతున్నామా? లేక మనము ఆలోచించినట్లయితే మనల్ని మనల్ని మనం పోషించుకోవడానికి, మనల్ని మనము సుఖపరుచుకోవటానికి మాత్రమే ఉన్నామా? ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చూడండి, ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు అంటున్నాడు, యేసు యొక్క మరణానుభవం, యేసుక్రీస్తు వారు మరణ అనుభవాన్ని ఆయన ఒకరోజే అనుభవించాడు. కానీ మేము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇది కదా అపోస్తలులు చేసిన సేవ. ఇది కదా అపోస్తలుల యొక్క పరిచర్య విధానం. ఏం కోరుకున్నారు వాళ్ళు? ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారు తన స్వీయ
అనుభవాలను ఆయన తెలియజేస్తూ ఆయన అంటాడు, అనేక సార్లు మేము ఆ ఆ, ఉపవాసం ఉన్నాను, ఆకలితో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాం, అంటే బట్టలు లేకుండా ఉన్నాం, చలితో ఉన్నాం, జాగరణములతో ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని ఆరాధించుకొనుటకు ఒక వ్యక్తి సజీవ యాగముగా తన దేహాన్ని అర్పించే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో చలి, ఎండ, ఆకలి, దప్పిక, శరీర సుఖము ఇవన్నిటిని కూడా వదిలివేసి అపోస్తలుడు జీవించారు. ఒళ్ళంతా బెత్తాలతో కొట్టబడి స్పృహ కోల్పోయి మధ్యరాత్రి వేళ లేచి మెలకువ రాగానే కీర్తనలు పాడారు, ప్రార్థనలు చేశారు. వారి శరీరము అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయేంతగా, వారి శరీరం అంతా వాచిపోయేలాగా, వాపులతో ఉండేలాగా కొట్టేశారు. బెత్తాలు వారి శరీర చర్మాన్ని చీల్చివేశాయి. కదలకుండా కాళ్లకు కొయ్యతో బిగించేశారు. అయినా వారి మనస్సు, వారి ఆత్మ పాటలు పాడింది, స్తుతించింది. వారు ఏసీ గదుల్లో లేరు. వారున్న ఖైదులో, జైల్లో ఫ్యాన్లు లేవు. దుర్వాసనతో కూడిన మురికి కూపంలో వారున్నారు. ప్రియమైన వారలారా, ఎందుకంటే వారి యొక్క శరీరాల్లో క్రీస్తు మరణానుభవాన్ని మోసుకొని పోయారు. ఈరోజు క్రైస్తవులముగా, దేవుని సేవకులముగా మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు దేవుని ఆరాధించటం మానేసి మనల్ని మనం ఆరాధించుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నామా ఆలోచించాలి. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే నేటి క్రైస్తవ్యము ఎలాంటి దుస్థితికి దిగజారిపోతుందో, ఆత్మీయ పతనానికి దిగజారిపోతుందో మనం ఆలోచించాలి. ఒక సహోదరుడు తన కుటుంబంలో జరిగే ప్రార్థనకు ఒక 15 సంవత్సరాల క్రితం పిలిస్తే నేను వెళ్ళాను. ఆళ్ళ పాస్టర్ గారి ఫ్యామిలీ కారుతో వచ్చారు. ఆ ఆ యొక్క కూడిక అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను భోజనం చేసి వెళ్దురు గాని ఉండండి అన్నారు. నన్ను మాత్రమే కాదు, హాజరైన అందరి కొరకు భోజనం సిద్ధపరిచారు. అయితే అయిపోయిన గంట వరకు కూడా భోజనాలు ఎవరికీ పెట్టలా. కారణం ఏమిటంటే వారి అయ్యగారి ఫ్యామిలీ ఇంట్లో భోజనం చేస్తున్నారు. వారు భోజనం చేసి, మాట్లాడి, ప్రార్థన చేసి, కారు ఎక్కే వరకు ఇంకొకళ్ళు భోజనం చేయకూడదు. అది వారి కండిషన్. చేశారంటే వారు మధ్యలోనే వెళ్ళిపోతారట. ఎలాంటి పరిస్థితో చూడండి. అంటే వారి హృదయంలో వారి అయ్యగారి యొక్క అధికారము, నాయకత్వము, పరిపాలన ఎలా జరుగుతుందో చూడండి. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక 2 ఆరాధనలు ప్రమాదకరమైన ఆరాధన. చూడండి, మానవ ఆరాధన, అలాగే నిన్ను నీవే ఆరాధించుకొనుట. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ 2 ఆరాధనల్లో నువ్వు ఉన్నావేమో చూడు. నిన్ను నువ్వే ఆరాధించుకోవటం, నీవు దేవుని స్థానంలోనికి వెళ్ళిపోవటం. మనుషుల్ని ఆరాధించటం, వారిని దేవుని స్థానంలోనికి పెట్టేయటం. ఈ 2 ప్రమాదకరం. ఈ 2 ప్రమాదకరమైన ఆరాధనలు ఈనాటికి క్రైస్తవ్యాన్ని ఏలుతున్నాయి. లోకంలో ఉన్న వారి సంగతి మనం మాట్లాడకూడదు. క్రైస్తవ్యాన్ని ఏలుతున్నాయి. క్రైస్తవ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. ఆలోచించండి. ఈరోజు చాలా మంది అభిమాన పాస్టర్ల యొక్క ఫోటోలను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకొని పొద్దున్నే లేవగానే, కళ్ళు తెరవగానే ఆ ఫోటోనే చూసి కళ్ళు తెరిచేవారు ఉన్నారు. అంటే ఆయన ముఖమే చూస్తే మాకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు అన్యులు వారి దేవతలను చూస్తారు ఉదయం లేవగానే. కానీ ఈరోజు మనం చాలామంది క్రైస్తవులు మనుషులను చూస్తున్నారు. అంటే వారిని ఏ స్థానంలో పెట్టారో గమనించండి. కనుక దీంట్లో నుంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. లేకపోతే మనమే అసలైన విగ్రహారాధికులం. నువ్వు ఒక విగ్రహం, అలాగే నువ్వు ఆరాధించే మనిషి యొక్క విగ్రహం. ఈ విగ్రహారాధన నుండి బయటకు వద్దాం. దేవుడు ఆరాధన గురించి ఏం చెప్పాడో అదే మన జీవితాల్లో మనం జరిగిద్దాం. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.